విడుదల. అనగనగా ఒక మాంత్రికుడు. వాడు చాలా వృద్ధుడు. ఆ ఊరిలో ఒక సందులో చిన్న దుకాణం పెట్టుకొని వస్తువులు అమ్ముకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. వాడు మాంత్రికుడన్న సంగతి ఒక పిల్లవాడికి తప్ప మరెవరికీ తెలియదు. ఆ పిల్లవాడికి తల్లి లేదు. తండ్రి ఏదో పనిలోకి పోతూ ఉండేవాడు. అందుకని ఏమీ తోచక వాడు మాంత్రికుడు దుకాణం కనిపెట్టుకుని ఉండి వచ్చే వాళ్లకు వస్తువులని తీసి చూపించేవాడు. ఒక వస్తువు మట్టుకు తాకవద్దనేవాడు మాంత్రికుడు. అదే ఒక చిత్రమైన తంబుర. దుకాణం మీదకి వచ్చిన ప్రతి వాళ్ళు ఆ తంబుర ఎంతకిస్తావు అని అడిగేవారు. ఇది అమ్మ తగ్గది కాదయ్యా అని చెప్పేవాడు మాంత్రికుడు. 1,00,000 రూపాయలు ఇస్తానన్నా సరే ఆ తంబుర మాత్రం తాకనిచ్చేవాడు కాదు. ఒక రోజున ఆ పిల్లవాడు, తాత తాత కోరినంత ధనం వస్తుంది కదా, తంబుర అమ్మరాదా అని అడిగాడు. నువ్వు పెరిగి పెద్దవాడయ్యాక దానిని నీకు ఇచ్చేస్తాను. అది అమరగానం పాడుతుంది. ఆ పాటకు లోకమంతా నిశ్చేష్టులే నీ వైపే తిరిగి వింటారు అని మాంత్రికుడు తంబుర చేత పెట్టి తీగలు శృతి వేసేసరికల్లా దివ్యగానం వినవచ్చింది. అయితే ఇటువంటి గానం ఎలా వినబడుతున్నది అని అందరూ ఆశ్చర్యం కలిగేది. ఈ తంబుర లోపల మాంత్రికుడు ఒక దేవకన్యను బంధించి వేశాడు. ఆమెను ఇలా బంధించి ఎంతో కాలమైంది. అప్పటి నుంచి మాంత్రికుడికి జడిసి అతడు కావలసినప్పుడల్లా ఆమె గానం చేస్తూనే ఉంటుంది. ఆ దేవకన్యకు ఈ పిల్లవాడంటే అమిత ప్రేమ. అందుచేత వాడు తంబుర చేత పట్టినప్పుడల్లా అద్భుతమైన దివ్యగానం పాడి వినిపించేది. దేవకన్య చేసే గానానికి పిల్లవాడు ఆనంద బాష్పాలు రాల్చేవాడు. ఇలా ఉండగా బాలుడి పుట్టినరోజు పండగ వచ్చింది. ఆ రోజు బాలుడు వచ్చి నమస్కరించగానే వారిని దీవించి, మనవడా, నేను నీకు ఇస్తున్న తంబుర ఇదిగో, దీనిని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పి దాన్ని బహుమతి చేశాడు. అందుకు పిల్లవాడు అబ్బురపడుతూ, నాకు అచ్చంగా ఇచ్చేసావా తాత, నా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చా అని మళ్ళీ మళ్ళీ అడిగాడు. అభ్యంతరం ఏముంది అన్నాడు తాత. వెంటనే పిల్లవాడు తంబుర చేతపట్టి భుజాన్ని ఆనించుకొని తీగలు మోగించి శృతి వేశాడు. అప్పుడు తంబురలోంచి, నాయనా, నా బిడ్డ, నన్ను బంధంలోంచి విడుదల చెయ్యి, నాకు ప్రియమైన అరణ్యాల్లోకి పోనియ్యి, నా లోకానికి నన్ను చేరనియ్యి అంటూ అతి జాలిగా దీనంగా దేవకన్య పాడింది. పిల్లవాడు సగంలో ఆపివేసి గిరుక్కున మాంత్రికుని వైపు తిరిగాడు. తాత, ఈ తంబుర నాకు అచ్చంగా ఇచ్చి వేశావా? దేవకన్యను బంధం నుంచి విడుదల చేయవచ్చా అని ఆత్రంతో అడిగాడు. తంబురులో దేవకన్య ఉన్నదని ఎలా తెలుసు నీకు అన్నాడు ముసలివాడు. అందుకు బాలుడు, దేవకన్య వాక్కులు నాకు అనేకసార్లు వినిపించినాయి. ఈ బంధం నుంచి విడిపించమని ఇదివరకు ఎన్నోసార్లు ఆమె నన్ను కోరింది. ఇప్పుడు చేస్తున్న గానంలో అతి దీనంగా ఆమె నన్ను వేడుకుంటున్నది. ఆమె బాధ చూసి ఇక నేను ఎంత మాత్రమూ సహించలేను. ఈ తంబుర అచ్చంగా నాదే అయితే ఇప్పుడే ఆమెను విడిపించేస్తాను అని తన హృదయంలో ఆవేదన వెళ్ళిపుచ్చాడు. ఆమెను వదిలేస్తానంటే నీవింక దివ్యగానం చెయ్యలేవు. ఆమె దాని లోపల ఉన్నంతసేపే నువ్వు చేసే గానం దివ్యంగా ఉంటుంది. ఆ గానానికి తన్మయత్వం పొంది లోకమంతా నీ పాదాల దగ్గర ఉంటుంది. ఆమెను వదిలేసినప్పటికీ నువ్వు తంబుర మీద పాడవచ్చు. అయితే ఆ పాట బిచ్చగాళ్ళు పాడే పాటలాగే ఉంటుంది. దివ్యగానం వల్ల కీర్తి, ఐశ్వర్యం, అధికారం అన్నీ వస్తాయి. కాదంటే దారిద్ర్యంలో ఓలలాడతావు. కనుక ఏ మార్గం కావాలో కోరుకో అన్నాడు మాంత్రికుడు. అప్పుడు పిల్లవాడు, తాత, దేవకన్యను నేను బంధించి ఉంచలేను అంటూ తంబుర తీసి నేలకేసి కొట్టాడు. తంబుర ముక్కముక్కలైంది. అందులోంచి ఒక దేవకన్య ఎగిరి బయటికి వచ్చింది. నాయనా, నీవు మంచి హృదయం కలవాడవు, నన్ను బంధం నుంచి విడిపించావు. చాలా సంతోషించాను. ఈ తంబుర లోపల ఇంకా నేను ఉండలేను. అందుచేత నా మహిమ వల్ల ఇంతవరకు నువ్వు చేస్తూ వచ్చిన దివ్యగానం ఇక ముందు చేయలేవు. అయితే నీ వద్దకు వచ్చి దివ్యగానం చేస్తూ ఉంటాను. అది నువ్వు రాసుకొని గ్రంథస్థం చేసి లోకానికి అందించు. గొప్ప కీర్తి వస్తుంది అని చెప్పి అదృశ్యమైంది. మాంత్రికుడు చిరునవ్వు నవ్వుతూ పగిలిపోయిన తంబుర ముక్కలను ఏరి దగ్గరికి చేర్చి అతికించి వేసి ఎప్పటిలాగా దాన్ని పిల్లవాడికి ఇచ్చాడు. మనవడా, నీ త్యాగానికి సాహసానికి మెచ్చాను. ఇదిగో తంబుర తీసుకో, సుఖంగా ఉండు అని వాడి చేతికిచ్చి మాయమయ్యాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దుర్గాప్రియ అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.